నమస్తే అండి, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. చాలా రకాల ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ మీరు వినే ఉంటారు. ఒకటి న్యాచురల్గా కన్సీవ్ అవ్వటం, జస్ట్ మెడిసిన్స్ పెట్టి స్కాన్స్ చూసుకుంటూ ఫర్టైల్ విండో ఎప్పుడో హస్బెండ్ వైఫ్కి తెలియజేసి ఆ టైంలో ఇంటర్ కోర్స్ అవ్వమని చెప్పడం ఇస్ అ న్యాచురల్ ట్రీట్మెంట్. నెక్స్ట్ స్టెప్ ఇస్ ఐయుఐ. ఐయుఐ ట్రీట్మెంట్స్లో ఏంటంటే హస్బెండ్ స్పర్మ్ అనాలిసిస్లో కొంత మొటిలిటీ కానీ కౌంట్ కానీ తక్కువ ఉన్న వాళ్ళల్లో స్పర్మ్ ఇంజెక్షన్ ద్వారా వైఫ్ గర్భసంచిలో పెడతామన్నమాట. సో దిస్ ఇస్ కాల్డ్ ఐయుఐ. అండ్ వన్ మోర్ ట్రీట్మెంట్ అండ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్ ఐవీఎఫ్ ఇక్సీ. సో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మామూలు ట్రీట్మెంట్స్ కంటే కూడా ఎక్కువ మెడిసిన్స్ తీసుకోవడము మీరు వినే ఉంటారు. పేషెంట్స్ కూడా మెడిసిన్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఇలా అంటూ ఉంటారనమాట. సో ప్రొజెస్ట్రాన్ అనేది మెయిన్ ప్రెగ్నెన్సీ హార్మోన్. సో progesterone is the main supportive hormone throughout the pregnancy and also during the implantation. సో ఈ ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అనేది మామూలు ట్రీట్మెంట్స్ అంటే న్యాచురల్గా ప్లస్ ఐయుఐలో కంటే కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ప్రెగ్నెన్సీకి ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ చాలా ఎక్కువ అవసరం. సో మన పేషెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు, మేడం ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అని ఎందుకు మేడం ఇన్ని మెడిసిన్స్ ఉన్నాయి, ఇవన్నీ కంపల్సరీగా తీసుకోవాలా? సో ఒక్క డిఫరెన్స్ ఏంటంటే అండి, ఐవీఎఫ్కి న్యాచురల్ ప్రెగ్నెన్సీకి మీకు బాడీలోనే ఎగ్ విడుదల అవుతుంది. సో బాడీలో ఎగ్ విడుదల అయినప్పుడు యూ హ్యావ్ ద కార్పస్ లూటియం, అంటే ఎగ్ విడుదల అయిన తర్వాత ఆ రిమైనింగ్ షెల్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ అ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ ఇన్ యువర్ బాడీ. సో మీకు బాడీలోనే న్యాచురల్ ప్రొజెస్ట్రాన్ అందుతుంది ఇన్ ఏ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఐయుఐలో న్యాచురల్ ప్రెగ్నెన్సీలో మనం ఎగ్ విడుదల చేసి ప్రొసీజర్ చేసుకుంటాం. బట్ ఐవీఎఫ్లో మనం ఆల్రెడీ బేబీని తయారు చేసి బయట ఫ్రీజింగ్లో పెట్టుకుని తర్వాత మనం గర్భసంచి లోపల పంపిస్తాం. సో వీళ్ళకి ఎగ్ రిలీజ్ ఆ కార్పస్ లూటియం అనేది వీళ్ళల్లో ఉండదన్నమాట. సో దిస్ ఇస్ ద వన్ ఇంపార్టెంట్ పాయింట్, ఇంపార్టెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ప్రెగ్నెన్సీస్. సో బట్ స్టిల్ ఈ కార్పస్ లూటియం నుంచి ఏవేవైతే హార్మోన్స్ రావాలో ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్ట్రాన్ కానీ ఇవన్నీ కూడా మనం మెడిసిన్స్ రూపంలో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి సపోర్ట్గా పెడతామని. సో దట్ ఈస్ ద రీజన్ దే రిక్వైర్. మనకు న్యాచురల్ ప్రెగ్నెన్సీని ఎంత సిమిలర్గా మనము సిమ్యులేట్ చేస్తామో అలాగా వీళ్ళకి అన్ని రకాల మెడిసిన్స్ పెడతాం. సో ఈస్ట్రోజన్ హార్మోను, ప్రొజెస్ట్రాన్ హార్మోను, అలాగనే హెచ్సిజీ హార్మోను ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చినప్పుడు కార్పస్ లూటియం ఇచ్చే సపోర్టు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ కూడా దక్కుతుంది. అలానే ఇంప్లాంటేషన్ ప్రాసెస్ తర్వాత ప్లాసెంటేషన్ అంటే మాయ తయారయ్యే ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మాయ తయారయ్యే టైంలో బ్లడ్ సప్లై సరిగ్గా లేదనుకోండి, తర్వాత బీపీ రావటం, లో బర్త్ వెయిట్ బేబీస్ పుట్టడం ఇట్లాంటి రిస్క్ ఎక్కువగా ఉండొచ్చు. సో ఈ మెడిసిన్ సపోర్ట్ పెట్టడం వల్ల మాయ బ్యూటిఫుల్గా ఫామ్ అవుతుంది. సో ప్లసెంటా టేక్స్ 3 months టు ఫామ్ అండి కంప్లీట్గా. సో వన్స్ ప్లసెంటా ఫామ్ అయిందంటే దట్ విల్ టేక్ ఓవర్ ద function of corpus luteum. ఈ 3 months, first 3 months of an IVF pregnancy needs definitely more amount of progesterone, more amount of estrogen and also కొన్ని precautions. ఈ మెడిసిన్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కొన్ని ఓరల్గా వేసుకునే టాబ్లెట్స్ ఉంటాయి, ఇంకొన్ని వెజైనల్ ప్రిపరేషన్స్ ఉంటాయి, ఇంకొన్ని జెల్స్ లాంటి ప్రిపరేషన్స్ ఉంటాయి, ఇంజెక్టబుల్స్ ఉంటాయి. సో ఇలా 4 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇన్ని రకాల రూట్స్ నుంచి మనం ఎందుకు మెడిసిన్ పంపిస్తున్నామంటే ఒక్కొక్క దాని రూట్ అబ్సార్ప్షన్ వేరు. ఇప్పుడు ఇంజెక్షన్ ఫామ్లో ఇచ్చేది చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ రిలీజ్ చేస్తుంది. వెజైనల్ ఫామ్లో ఇచ్చే ప్రొజెస్ట్రాన్ కూడా గుడ్ అమౌంట్స్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ మనకి యూట్రస్కి రీచ్ అవుతుంది అనమాట. సో బట్ ఓరల్ ప్రొజెస్ట్రాన్, సో ఇన్ని ప్రొజెస్ట్రాన్స్ ఇచ్చినప్పుడు ఏ రకమైన సపోర్ట్ కూడా మిస్ అవ్వకుండా హెల్తీగా ప్రెగ్నెన్సీ ముందుకు వెళ్ళటానికి దిస్ ఈజ్ అవర్ మెయిన్ టార్గెట్. నాట్ ఓన్లీ గివింగ్ ప్రెగ్నెన్సీస్ బట్ ఆల్సో గివింగ్ లైవ్ బర్త్. అంటే ప్రెగ్నెన్సీ ఇవ్వటం వేరు, ఆ బేబీ 9 months హెల్తీగా వెళ్ళి డెలివరీ అవ్వడం కూడా వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. సో లైవ్ బర్త్ రేట్ పెంచడానికి ఫస్ట్ 3 monthsలో తీసుకునే మెడిసిన్స్, ఫస్ట్ 3 monthsలో తీసుకునే జాగ్రత్తలు చాలా ఇంపాక్ట్ ప్లే చేస్తాయి అన్నమాట. సో నాట్ ఓన్లీ ద మెడిసిన్స్, మీరు వేసుకునే డోసేజ్ కూడా డాక్టర్ చెప్పినట్టుగా కరెక్ట్గా వేసుకోవడం ఇంపార్టెంట్. డాక్టర్ 3 times రాస్తే మీరు 1 time వేసుకున్నారనుకోండి, బాడీకి అడిక్వేట్ ప్రొజెస్ట్రాన్ రీచ్ అవ్వదు. దానివల్ల ఇంప్లాంటేషన్ డిఫెక్ట్ అయ్యి అబార్షన్స్కి దారి తీసే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కేర్ఫుల్గా చూసుకోండి. అలాంగ్ విత్ దిస్ ప్రాపర్ డైట్, టేక్ హెల్దీ ఫుడ్, అవాయిడ్ జంక్ ఫుడ్, అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్, హోమ్ ఫుడ్ తినండి విచ్ ఇంక్లూడ్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ and also nuts and seeds. So nuts and seeds ante I mean dry fruits and seeds, pumpkin seeds gaani, melon seeds and sunflower seeds. Ee diet lo enta include cheskunte your body will become stronger and it will finally give you a beautiful bundle of joy. Thank you so much.